ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. దసరా నవరాత్రులలో 3వ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని కూడా అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఆ అన్నపూర్ణాదేవి దగ్గరికి ఆది భిక్షువు అయినటువంటి సాక్షాత్తు ఆ మహేశ్వరుడే అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి వస్తాడండి. ఒకానొక సమయంలో లోకాలన్నింటిలో నుండి పశుపక్షాదులకి దేనికి కూడా ఆహారం అనేది దొరకకుండా రాక్షసులు మాయం చేస్తారనమాట. అప్పుడు భూమి మీద కరువు కాటకాలు తాండవిల్లుతూ ఉంటాయి. అప్పుడు లోకాలన్నింటికీ కూడా అన్నాన్ని అంటే ఆహారాన్ని ప్రసాదించమని మునులు ఋషులు సమస్త దేవతలు కూడా ఆ తల్లి జగన్మాతను వేడుకుంటారు. అప్పుడు జగన్మాత ఆదిపరాశక్తి అన్నపూర్ణాదేవిగా ఉద్భవిస్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవిగా ఉద్భవిస్తే శివయ్య ఆది భిక్షువుగా అవతరిస్తారనమాట. ఇద్దరు కలిస్తేనే జగత్తు. అందుకే ఇద్దరిని జగన్మాత జగత్పిత అంటారండి. అందుకే అమ్మ అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆది భిక్షువు అయినటువంటి ఆ శివునికి తన చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర, దానిని అక్షయ పాత్ర అంటారు. ఎప్పుడు కూడా ఆ పాత్రలో నుండి మనం తీసే కొద్దీ వస్తువులు వస్తూనే ఉంటాయండి. అక్షయంబుగా వస్తూనే ఉంటాయి. గరిటతో తీసి శివయ్యకు భిక్షగా పెడుతుంది ఆ తల్లి. అప్పటి నుంచి కూడా లోకాలన్నింటికి అన్నం అనేది దొరికిందన్నమాట. ఆహారం అంటే పండ్లు కాయలు వీటిని ప్రసాదించడానికి తల్లి శాకాంబరీ దేవి రూపంలో కూడా వచ్చింది. అప్పుడు శివుడు శాకాంబరేశ్వరుడుగా వచ్చాడు ఈ అవతారం తర్వాత. అందువల్ల జగన్మాత లోకాలన్నింటికీ కూడా తినడానికి ప్రసాదించినటువంటి అన్నం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అంటే అన్నాన్ని మా అందరికీ భిక్షగా వేసినందుకు తల్లి నీకు శతకోటి ఉన్న వందనాలు అనుకుంటూ మనం అన్నాన్ని స్వీకరించే ముందు ఆ తల్లిని స్మరిస్తూ మనం తినాలండి. ఇది మనకి ఆ తల్లి ఇచ్చినటువంటి ఆజ్ఞ. నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి.